ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రిమ్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఓ మెడికల్ విద్యార్థి సూసైడ్ చేసుకోవడం రిమ్స్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కలకలం సృష్టించింది. రిమ్స్ మెడికల్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న సాహిల్ చౌదరి తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయారు. అయితే ఈ సంఘటన తెలిసిన వెంటనే తోటి విద్యార్థులు సాహిల్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఐసీయూకి చేర్పించారు. అప్పటికే సాహిల్ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న సాహిల్ చౌదరి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలిసి రాలేదు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ తమ మెడికల్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని, ఆయా సాహిల్ చౌదరి ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులతో పాటు తాము కూడా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ పట్టణ శివారులో విశ్వనాథపేట బంగల్పేట అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. నిన్న సాయంత్రం ఓ గుట్టపై చిరుతపులి సంచరిస్తున్నట్టు గమనించిన పశువుల కాపరులు తమ సెల్ ఫోన్లో చిరుతపులి కదలికలను చిత్రీకరించారు. సోషల్ మీడియాలో కాస్త ఈ చిరుతపులి కదలికలు వైరల్గా మారాయి. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు చిరుతపులి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. చిరుతపులి సంచారంపై అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ చిరుతపులి సంచరిస్తున్నందున స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుతపులి జాడ తెలిస్తే తమకు సమాచారం అందించాలని, అలాగే విశ్వనాథపేట బంగల్పేట అటవీ ప్రాంతంలో వాహనాలపై వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసరలోని గోదావరి నదీ తీరంలో ఉన్న సూర్యేశ్వర ఆలయంలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలో విగ్రహ పునఃస్థాపన కార్యక్రమం చేపట్టారు. 3 రోజుల పాటు ఈ విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమం చేపడుతున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అలాగే హోమం నిర్వహిస్తున్నట్టు అర్చకులు తెలిపారు. సూర్యేశ్వర ఆలయం నుంచి గోదావరి నది వరకు డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్ళి గోదావరి నది జలాలను సేకరించి ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నట్టు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైన నేపథ్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు.